హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. నేనైతే పరిగెత్తుకొని ప్లాంట్స్ దగ్గరికి అయితే వచ్చానండి. చూడండి ఎట్లా వాడిపోయినాయో. ఒక్కటే పూట అండి, వీలు కాక నేను వచ్చి పోయలేను. నిన్ననే నేను మొన్న వీడియో తీశాను. నిజంగా అసలు చాలా బాధ అవుతుంది. ఇక ప్లాంట్స్ చూడు ఎంత వాడిపోయినాయి అంటే, చూద్దాం మార్నింగ్ వరకు ఇవి ఫ్రెష్గా అవుతా లేదా. ఎట్లా పడిపోయినాయండి. నిజంగా మనుషులకి ఎంత ఎండ ఉంటే ప్లాంట్స్కి ఎంత ఉంటుంది కదండి. అసలు అన్నీ వాలిపోయి పడిపోయాయండి. ఎంత గ్రీనరీగా ఉండే, ఇలా చాలా గ్రీనరీగా ఉండేది. ఇట్లా అయితే ప్లాంట్స్ అన్నీ వాడిపోయినాయి. ఒకటే రోజండి నేను వాటర్ పోయి. ఇక్కడ కూడా ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా చెప్పేసి వెళ్ళాలండి. ప్లాంట్స్ అన్నీ చూడు, నాకైతే చాలా బాధ అవుతుంది. ఈ సమ్మర్లో కూడా నేను చాలా మంచిగా కాపాడుకున్నానండి వీటిని. ఇంత వాడిపోయాయి. రాగానే నేనైతే పరిగెత్తుకొని ఫస్ట్ అయితే ప్లాంట్స్కి బయట నుంచి రాగానే నేనైతే ఫస్ట్ ప్లాంట్స్కి అయితే వాటర్ ఇస్తున్నానండి. చూడండి ఎంత ఘోరంగా అయిపోయిందో. ఒక్కటే పుట్టానండి పోయింది వాటరు. నిన్న ఈవినింగ్ పోసాను, ఈరోజు ఈవినింగ్ అనమాట. వీలు కాక నేను మార్నింగ్ అయితే పోయలేదండి. చూడు ఎట్లా పడిపోయాయి. చూద్దాం రేపు మార్నింగ్ వరకు ఎలా ఉంటాయో. బాధ అవుతుంది నాకైతే. ఫ్రెండ్స్, టైం వచ్చేసి 9:05 అయితే అవుతుంది టైము. నిన్న నేను చూపించాను కదండి, ఇవన్నీ ఇలా పడిపోయి వాడిపోయాయి అని. ఇదిగో చూడండి, ఇంకా కొన్ని అట్లాగే ఉన్నాయి. కానీ మొత్తానికైతే వాటర్ వేసాను కదండి, కొంచెం పర్వాలేదు, ఫ్రెష్గా అయినాయి. చెట్లు ఇంకా వస్తే రాదో ఎండిపోతాయేమో అనుకున్నా నేను. ఇదిగో ఇక్కడైతే కొన్ని పాడైపోయాయి. ఇదిగో ఇలా అయిపోయాయండి. ఇంకా నిన్న చాలా ఘోరంగా ఉండే ప్లాంట్స్. అయ్యో, ప్లాంట్స్ అన్నీ ఎండిపోయినాయి వాటర్ ఒక్కరోజు వేయకుండా అని అనుకున్న, ఒక్కరోజు వేయలేదని. కానీ మంచిగా అయితే అయిపోయినాయండి ఫ్రెష్గా. ఇంకా కొన్ని ఉన్నాయి. ఇంకోసారి అలా జరగకుండా చూసుకోవాలండి. ఈ ఎండలకి 2 పూటలు అయితే వాటర్ ఇవ్వాలి. నేను కుదరక వాటర్ అయితే ఇవ్వలేదండి. ఎవరు కూడా పొయ్యలేరు, ఎవరికి నేను చెప్పలేనందువల్ల ఇప్పుడు ఫ్రెష్ అయినాయండి. కొన్ని మట్టుకే అలా ఉన్నాయి. నానైతే చాలా ఇప్పుడైతే హ్యాపీగా ఉందండి ప్లాంట్స్ని చూసిన తర్వాత. చూడండి, ఇది టబ్ అండి. ఇందులో ఈ కవర్ వేసి మట్టి పడుకుపోకుండా వేసాను నేను. ఈ మట్టి అంతా ఎరువులాగా రెడీ అయిందండి మనకి. ఇదిగో అన్ని రకాలుగా డ్రై అయినాయి, అవన్నీ వేసాను దీంట్లో. ఎరువు అయితే రెడీ అయిపోయింది. ఇది ప్లాంట్స్కి వేస్తానండి. ఇదిగో చూడు చక్కగా తయారైపోయింది మనకు ఎరువులాగా. వావ్, గుడ్ మార్నింగ్. చూడండి ఫ్లవర్స్ ఇంత బాగా వచ్చినాయి, బ్యూటిఫుల్గా వెల్కమ్ చెప్తున్నాయండి. గుడ్ మార్నింగ్. టేబుల్ రోజెస్ ఇవి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. ఇలాంటివి చూడగానే మార్నింగ్ గార్డెన్లోకి వచ్చి ఎంత హ్యాపీగా ఉంటుంది కదండి, సంతోషంగా. ఒక బుకే లాగా ఉంది ఇవి. వాట్ ఏ బ్యూటిఫుల్. ఈ మట్టినండి నేను ఇక్కడ చివర్లో అయితే వేస్తున్నానండి. వీటికి కొంచెం బలంగా ఉంటాయి అన్నమాట ఇలా వేయడం వల్ల. మట్టి చక్కగా పెరుగుతాయి ఇవి. కొంచెం ఇది మనం ఇంట్లో రెడీ చేసుకున్న ఎరువు అండి. ఇది ప్లాంట్స్కి అయితే వేస్తున్నాను. గుడ్ మార్నింగ్ చెప్తున్నాండి. ఫ్లవర్స్ ఇవి 9 o'clock ఫ్లవర్స్. గార్డెన్లోకి రాగానే గుడ్ మార్నింగ్ అయితే చెప్పేస్తాయండి. టేబుల్ రోజెస్
చూడండి, నిన్న ఈవినింగ్ అయితే 6 తర్వాత వాటర్ ఇచ్చానండి. ఇప్పుడు ఫ్రెష్గా అయిపోయినాయి. నిజంగా చాలా బాధ అనిపించిండే నాకు. ఇప్పుడైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. బాగా ఫ్రెష్గా అయిపోయినాయి. ఇవి కూడా ఒక పిల్లల్లాగండి. చాలా జాగ్రత్త చూసుకుంటాం కదా మనం. ఈ టమాటా సీడ్స్ అయితే అండి వేస్తున్నా. మనం కొన అవసరం లేదండి, ఇంట్లో తెచ్చుకునే టమాటాలే ఇవి. వేసేస్తున్నానండి, వచ్చేస్తాయి. మళ్ళీ చూస్తాను నేను. వేసిన తర్వాత కొన్ని నీళ్ళు వేసుకోవాలా. వీటికి పైన కొంచెం మట్టి వేసేస్తానండి, అంతే. ఈ సీడ్స్ అయితే మళ్ళీ మనకు ప్లాంట్స్ అయితే వచ్చేస్తాయి. టమాటా వాటర్ వేసుకోవాలి. అండి, ఈ సమ్మర్లో అయితే నేను ఎరువునైతే ఇలా రెడీ చేసుకున్నాండి. ఎండిన ఆకులు ఇట్లా ఎంత బాగా అయిపోయి చూడండి. ఉల్లి పొరక, ఇట్లా ఉల్లి పొరక ఇలాంటివన్నీ వేస్తే మనకు చక్కగా చూడండి. ఇక ఎరువు రెడీ అయిపోయిందండి. ఈ సమ్మర్లో ఇదిగో చక్కగా ఇట్లా ఎరువు ఇంత పొడి పొడిగా ఉంది చూడండి. ఇదిగో చక్కగా మనం ఈ సమ్మర్లో ఇలా అయితే మనం రెడీ చేసుకున్నామండి. నేను కొద్దిగా తీసుకొని ఇంకా కొంచెం వేసి ఎరువు ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తానండి. చూడండి ఎంత బాగా వచ్చింది ఎరువు, ఇంత పొడి పొడిగా ఉంది చూడండి. నేనైతే ఇలా పీల్ చేసిన కూరగాయల పుట్టండి ఇవంతా చూడండి. ఆనియన్, కూరగాయలు, ప్రతి ఒక్క కూరగాయ. ఇక మునక్కాయ అయితే మా దగ్గర ఎక్కువ వాడతా నేను. ఇంకా ఆనియన్స్, స్వీట్ కార్న్ పొట్టు ఇదంతా నేను ఈ బ్యాగ్లో నిండా జమ చేస్తానండి. ఇదంతా తీసుకెళ్ళి ఎరువు కోసమని నేను ఇలా అయితే వేస్తాను. వేసి దీనిపైన మట్టి వేస్తానండి. మనకు ఎరువు తయారవుతుంది. ఒక 1 మంత్లో అలా ఎరువు అయితే వచ్చేస్తుందండి. సమ్మర్ కదా, తొందరగా వచ్చేస్తుంది. ఎలాగో చూపిస్తాను నేను. ఇలాగైతే అంత కూరగాయల పుట్టు అయితే వేసుకోవాలండి. చూడండి, ఇలా పల్లి పొట్టు ఇవన్నీ నేను ఇలా వేస్తాను సంచిలో. సమ్మర్ కదండి, మనకు తొందరగా ఎరువు అయితే రెడీ అవుతుంది. ఈ ప్రాసెస్ అయితే ఇలా దీనిపైన మట్టి వేసేస్తానండి. మట్టి అంతా వేసేసి ఇదిగో మట్టి వేస్తాను. సమ్మర్ కదా, మనకు తొందరగా ఎరువు అయితే రెడీ అవుతుంది. ఇట్లా ఈ మట్టి అంతా కప్పేసి దీనిపైన మనం కొన్ని వాటర్ వేసుకోవాలండి. ఇలా చూడండి, మనకి ఒక 2 బకెట్ నిండి అయితే మనకు ఎరువు రెడీ అయిపోతుంది. ఆర్గానిక్గా మనం ఇలా రెడీ చేసుకోవాలండి ఎరువుని. మన ఇంట్లో వాటితోనే, కొనే అవసరం లేదు. ఇదే ప్రాసెస్తోనండి చేశాను ఇంతకుముందు. ఇలాంటి అయితే 2 బకెట్లు అయితే నాకు వచ్చింది ఎరువు. చూడండి ఎంత బాగుంది. ఇదిగో దీనిపైన అయితే వాటర్ ఇద్దామండి. దీనిపైన అంతా మనం వేసుకున్నాం కదండి పొట్టు అంతా. ఇలా వాటర్ అయితే వేయాలి. వాటర్ వేసి ఇలా పెట్టేస్తే ఇంకా ఇలా అండి, ఇలా పెట్టేసుకొని చక్కగా ఇట్లా బండలో పెట్టేసుకుంటే మనకు ఎరువు అయితే రెడీ అవుతుంది. అప్పుడప్పుడు ఓపెన్ చేసి చూడాలండి, ఎందుకంటే దీనికి గాలి కూడా తగలాలి కదా. కొద్దిగా 1/2 అవర్ అన్నా, ఒక
10-15 మినిట్స్ అట్లా ఓపెన్ చేసి పెడతాను అప్పుడప్పుడు మధ్యలో. ఇలా అయితే పెట్టేసుకోవాలండి, మనకి ఎరువు రెడీ అవుతుంది. చూడండి ఇదే ప్రాసెస్తో చేశాను కదా, చక్కగా ఇంత ఎరువు అయితే నాకు వచ్చేసింది. 2 వచ్చేసినాయండి, ఇంకొకటేమో నేను ప్లాంట్స్కి వేసాను. ఇదేనండి ప్రాసెస్ అయితే. ఈ టమాటా ప్లాంట్స్ అయితే చాలా బాగా వచ్చాయండి, చాలా హెల్దీ.